మన్మధుడిని శివుడు భస్మం చేస్తే పార్వతీదేవి ప్రాణం పోస్తుంది. ఈ అంశంలోని ఆ భావాన్ని మనం ఎలా గ్రహించాలి? శివుడు వాడిని బూడిద చేసేస్తే అమ్మవారు బతికిచ్చింది. అంటే భర్త చేసిన దానికి భార్య వ్యతిరేకం చేసిందా అని మనకి వెంటనే అనిపిస్తుంది. ఎందుకంటే మన బుద్ధి గనక వైశాల్యం పొందకపోతే. కానీ దీని వెనకాల చాలా అంతరార్థం ఉందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఎవరైతే ఉన్నాడో ఆ మన్మధుడికి అమ్మవారు సంజీవనౌషధి లలితా సహస్రనామం చెప్తుంది. అంటే శివుడి చేత కాల్చబడినటువంటి మన్మధుడికి అమ్మవారు సంజీవని మందులాగా ఉంది అని చెప్పి. ఎందుకని వాడిని బతికించింది అని అంటే, మన్మధుడు అంటే మన దృష్టిలో ఏంటంటే లోకంలో వ్యాపించినటువంటి అర్థం ఏంటంటే వాడు కోర్కెల్ని రగిలించేటువంటి వాడు. కానీ మన సంప్రదాయంలో మన్మథుడు అనేటువంటి వాడు అమ్మవారి యొక్క భక్తుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. కాది విద్య, హాది విద్య, ఆ విద్యల్లో చక్కగా ప్రప్రథమంగా నిలబడినటువంటి వాడు ప్రప్రథమ భక్తుడు మన్మథుడు. అందుకని వాడిని అమ్మవారు బతికించింది. మరి ఇక్కడ ఎందుకు బతికించిందయ్యా అని అంటే, ఇక్కడ శివుడు చేసినటువంటి పని ఏంటంటే వాణ్ణి అనంగుణ్ణి చేశాడు. అంటే వాడిని ఒక బూడిద చేశాడు. అమ్మవారు ఆ అనంగత్వానికి సార్థకత కల్పించింది. దీన్ని ప్రతీకాత్మకంగా తీసుకోమన్నారు. అంటే దేహంలో ఈ దేహం ఉన్నంత వరకు కూడా అహంకారం ఉంటుంది. నేను నాది అనేటువంటి అహంకారం ఉంటుంది, నాకు సంబంధించింది. మన్మధుడు వాడు బూడిదేవటానికి శివుడు వాడిని ఎందుకు బూడిద చేశాడంటే, నేనే కదా ఈశ్వరుని జయిస్తాను. ఇంద్రుడు అడిగాడు, ఆ కుమార సంభవ మహాకావ్యంలోనే ఉంటుంది. ఎవరిప్పుడు ఆ శివుణ్ణి మళ్ళీ ఈ కామం వైపు, కోరికల వైపు మళ్ళిస్తాడంటే, నేనున్నాను కదయ్యా, నన్ను కాదనేవాడు ఎవడున్నాడు, నా దెబ్బకు ప్రతివాడు పడిపోవాల్సిందే నేను అని మన్మధుడు నా అనేటువంటి అహంకారం చూపించాడు. కాబట్టి ఇక్కడ నేను నాది అనే అహంకారం ఈ దేహానికి ఉంటుంది కాబట్టి ఆ దేహాన్ని బూడిద కింద మార్చాడు. అంటే అహంకారాన్ని బూడిద కింద మార్చాడు. కానీ అహంకారం ఎప్పుడైతే బూడిదైపోయిందో, కానీ వాడి మనస్సు చాలా మంచిది, వాడు అనంగుడే. కానీ ఇప్పుడు చూడండి, పడవ సముద్రంలో ఉంది, సముద్రంలో మునిగిపోతున్నటువంటి వాడు పడవ కావాలి అని అనుకుంటాడు. ఒడ్డున ఉన్నటువంటి వాడు పడవ కావాలి అనుకుంటాడు. పడవతోటి ప్రత్యేకంగా అవసరం లేదు, కానీ సముద్రంలో ఉన్నటువంటి వాడికి పడవ కావాలి అనుకోవటం అవసరం. ఒడ్డున ఉన్నటువంటి వాడికి పడవ కావాలి అని అనుకోవటం వాడికి అవసరమే, కానీ ప్రత్యేకంగా అవసరం లేదు. ఆ రకంగానే ఇక్కడ దేహంతో ఉన్నంతసేపు వాడిలో అహంకారం ఉంటుంది, దేహం లేనప్పుడు వాడిలో అహంకారం అనేది ఉండదు. అందువల్ల అమ్మ వాడిని అనంగుణ్ణి చేసింది. ఒక రతీదేవికి మాత్రం వాడి రూపం కనపడుతుంది, మనం భర్త యొక్క రూపం కనపడుతుందని చెప్పింది. అందువల్ల అమ్మవారు బతికించడంలో ఇక్కడ భర్తని ధిక్కరించినట్టు కాదు, ప్రతీకాత్మకంగా మనం ఆలోచిస్తే అహంకారాన్ని పోగొట్టాడు భర్త. ఆ అహంకారాన్ని పోగొట్టి పరిశుద్ధుడయ్యాడు కాబట్టి వాడికి అనంగత్వాన్ని ఇచ్చి లోకంలో ఒక దారిని చూపించింది అమ్మ, భక్తుల్ని కాపాడింది. ఈ రకంగా మనం సమన్వయం చేసుకోవాలి.